మనం వెళ్ళి అక్కడ ఏంటంటే రైతు చేయించుకోరు సాధారణంగా. చదువుకున్న రైతులు కొంతమంది చేయించుకుంటారు. ఇంకోటి ఏంటంటే రైతు ఎందుకు చేయించుకోడంటే, రైతు సాధారణంగా మీరు అబ్జర్వ్ చేస్తే రైతుల్లో 100కి 70-75% మంది ఒక మోస పద్ధతిలోనే ఉంటుంది. నా పక్క పొలమోడు ఏ పంట వేసాడో నేను అది వేద్దాం అంతే కదా. అంతే తప్పించి ఈ సాయిల్ టెస్ట్ ఎందుకు, మీకు ఏ ఏ పంటలు పండుతుందో చెప్పడం, అంతే చెప్పి అది వేయించడం. ఇప్పుడు రైతుకు ఒక సమస్య ఏంటంటే దానికి పెట్టుబడి ఎవడిస్తాడు, రెండోది కూలీ దానికి దొరకాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో మట్టిలో జొన్న పండుతుంది, అక్కడ ఎప్పుడు వేసేటటువంటి వాళ్ళు ఇప్పుడు జొన్నకి సంబంధించి పంట వేయడం వీళ్ళకి తెలియాలి కదా రైతు కూలీకి. లేదు అక్కడ బొప్పాయి తోట పండుతుంది, కూరలు పండుతాయి, అది పెడితే ఇప్పుడు మళ్ళీ కూలీలు కొత్తగా దీని మీద నేర్చుకోవాలి కదా. కాబట్టి రిస్క్ చెయ్యరు. మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు కొద్దిగా మారినట్టుంది. ఇదివరకు నేను సిటీ కేబుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఇది ఉంటుంది కదా, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ తరపున టూర్లకు తీసుకెళ్లేవాళ్ళు. సిటీ కేబుల్లో ఉన్నప్పుడు, తేజాలో ఉన్నప్పుడు కూడా వెళ్ళేవాడిని. ఒకప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 2004కి ముందు అది బాగా నడిచాయి టూర్లు. 2004 తర్వాత పోయినాయి. 2004కు ముందు ఏంటంటే మన సమాచార శాఖ తరపున టూర్లు ఉండే.